మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నేనే మా అమ్మకి ఫోన్ చేసి రమ్మన్నానా? ఆ మాట నేననలేదే. అనకపోయినా అర్థం అదే కదా. ఎందుకు కావేరి, ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా తప్పుగా అర్థం చేసుకుంటావు? అవును మరి, నేనొక పల్లెటూరు మొద్దుని. మీలాగా ముందు తీయగా మాట్లాడడం, వెనక గోతులు తీయడం నాకు చేత కాదు కదా. గోతులు తీయడం ఏంటి? బుద్ధి లేకుండా మాట్లాడుకో. నేను మీ గురించి అనలేదులేండి, మామూలుగా చెప్పాను అంతే. రుచి పచ్చి లేని కూర కంచంలో దండగా, పులుకు పలుకు లేని మొగుడు మంచంలో దండగా అని. కావేరి, ఇప్పుడేంటి నీ సమస్య? మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? అంతేలేండి, ప్రతిదీ మీకు అలాగే ఉంటుంది. భరిస్తున్న నాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటని. ఏంటి ఏంటి నీకు తెలిసేది? ఏంటా, మనసు లేని మొగుడు పక్కన పడుకుంటే ఎంత కంపరంగా ఉంటుందో నాకు తెలుసు. నిన్ను గదిలోకి రమ్మని నేనేం బ్రతిమాలలేదు. అవునవును, నన్నెందుకు బ్రతిమలాడతారు? మీకు నాతో అవసరం ఉంటేనే కదా అన్ని అవసరాలు అక్కడే తీరిపోతున్నాయి కదా. చండాలంగా మాట్లాడుకో. నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తారు? చంపేస్తారా? చంపండి, పీడ వదిలిపోతుంది, మీకు అడ్డు తొలగిపోతుంది, రోజు నాకు నరకం తప్పుతుంది. చిచి, అసలు వాడదానివేనా? అయ్యో రామ, నేనెందుకు ఆడదాన్నవుతాను? నాలో అందం లేదు, ఆడతనం లేదు, ఆకర్షణ ఏదీ లేదు. మీ కంటికన్నీ ఆవిడ గారిలోనే కనిపిస్తాయి కదా. నోరు మూస్తావా? కుక్కతో ఒక వంకరని నీలాంటి అనుమాన పిశాచికి ఎంత చెప్పినా వేస్టే. అవునవును, నా బుద్ధి కుక్కతోకే. నేను పిశాచిని, దయ్యాన్ని, భూతాన్నే. అందుకే కదా నా ఫోటోకి బదులు మీ పర్సులో ఇప్పటికీ ఆవిడ గారి ఫోటోని పెట్టుకొని తిరుగుతున్నారు. కావేరి, ఇంకాపు. అరవడం కాదు, నిజం చెప్పండి. మీ పర్సులో ఇంకా ఆవిడ గారి ఫోటో ఉందంటే మీ మనసులో ఉన్నట్టే కదా. కాదు, సంధ్య ఫోటో చాలా రోజుల నుంచి నా పర్సులోనే ఉంది. ఆ ఫోటో ఉందన్న విషయం కూడా నాకు గుర్తులేదు. అందుకే తీయడం మర్చిపోయాను అంతే తప్ప నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. చూడు, సంధ్యని కేవలం ఒక ఫ్రెండ్లా మాత్రమే చూస్తున్నాను. నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అవునవును, ఫ్రెండు, మహా గొప్ప ఫ్రెండు. ఆ ఫ్రెండ్ కోసం మీరు ఆపసోపాలు పడిపోవడం, ఆవిడికి కడుపైతే మీరు కంగారు పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోతే మీరు పట్టుకోవడం, అడగకుండానే మందులు తీసుకురావడం, చెప్పకుండానే ఊరంతా తిరిగి నారింజ పండ్లు తీసుకురావడం, ఇదంతా ఫ్రెండ్షిప్పే కదూ. మాటకి ముందు సంధ్య, మాట తరువాత సంధ్య. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆ పేరు తప్ప వేరే జపమే లేదు. చెచ్చే, దీనంతటికి ఫ్రెండ్షిప్ ముసుగొకటి. ఎవరికి తెలియని బాగోతాం, ఇంకా ఎవరి కళ్ళు కప్పాలని మీ నాటకం. కావేరి, ఆరవకండి. మీ అరుపులకి భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. మా మామయ్య ఎర్రి బాగులోడు కాబట్టి మీరిద్దరూ ఒకప్పుడు మొగుడు పెళ్ళాలని తెలిసినా గుడ్డి నమ్మకంతో ఒకే ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ బాగోతం ఇంకెన్నాళ్ళు నేను చూస్తాను. చూస్తూనే ఉండు. నీ అనుమానపు జబ్బుతో అందరి సంతోషాన్ని, జీవితాల్ని నాశనం చేస్తూనే ఉండు. సంధ్య, ఆకాష్ మాటలు కాదనలేక బుద్ధి తక్కువ నీ మెడలో తాలి కట్టాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. అనుభవించేది మీరు కాదు, నేను. మీకే పూల రంగడ్లా తిరుగుతున్నారు. నా బ్రతుకే అటు గుడికి ఇటు జడకి పనికిరాని పువ్వు అయిపోయింది. నిజాలు దాచిపెట్టి అందరూ కలిసి నా బ్రతుకుని నాశనం చేశారు. చిచ్చి, ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడం మేలు. అంతా నా కర్మ, నా తలరాత. కావేరి, అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే వెళ్ళి టిఫిన్ పెట్టకుండా నువ్వేంటే ఆ ఫోన్ చూసుకుంటున్నావు? నేను పెట్టకపోతే మీ అల్లుడు గారు తినరనుకుంటున్నావా ఏంటి? వడ్డించడానికి ఉంది కదా నా సవతి, ఆవిడ పెడుతుందిలే. కావేరి, ఏంటా మొండితనం?
మొగుణ్ణి ప్రేమగా దారికి తెచ్చుకోవాలి కానీ ఇలా అలిగి సాధించి ఏం ప్రయోజనం ఉండదమ్మా. ఇదిగో రాత్రి కూడా ఇలాగే నీతి పోదలు చెప్పి పంపించావు. ఏమైంది? పెద్ద గొడవై దూరం ఇంకా పెరిగింది. పొద్దే తల్లి, మీ మధ్య దూరం సంధ్య దగ్గరవ్వడానికి అవకాశం కాకూడదు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. కొత్తగా సంధ్య దగ్గరవడం ఏంటి? వాళ్ళ బంధం చాలా పాతది, గట్టిది. ఈ తిక్క మాటలే వద్దనేది. ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? ఆ? అన్నీ మర్చిపోయి పళ్ళి కిలిచుకుంటూ వెళ్ళి టిఫిన్ వడ్డించమంటావా? సంధ్యతో ఎన్ని సరసాలాడినా, ఎంత నవ్వుతూ మాట్లాడినా నా మొగుడు మంచోడు, నా కంటికి కనిపించేదంతా భ్రమ అని నన్ను నేనే మోసం చేసుకోనా? చెప్పు. నేను ఆయనకి ఏ పని చేసినా ఇది ఆల్రెడీ సంధ్య చేసిందే కదా, అందుకే ఆయన మనసు మార్చలేకపోతున్నానేమో అనిపిస్తుంది. ప్రేమలో ముద్దు ముచ్చట్లు నేను సెకండ్ హ్యాండ్ అని గుర్తొస్తుంటేనే ఒళ్ళంతా తేళ్లు జరులు పాకినట్టు కంపరంగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఎందులోనైనా దూకి చావాలనుంది. చాలు ఆపు. చేస్తే ఎవరికి నష్టం? వాళ్ళకి అడ్డు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. చచ్చేది నువ్వు, కడుపు శోకంతో నేను. అమ్మా, అమ్మని కాబట్టే చెప్తున్నాను. పనికి మాలిన వీడియోలు చూసి ఎవడో ఏదో చెప్తే పిచ్చి పూజలు చేసి కడుపు రాలేదని బాధపడ్డం ఎంత తప్పో, పిచ్చి ఆలోచనలతో పట్టరాని కోపంతో మొగుడికి దూరంగా ఉండడం కూడా అంతే తప్పు. ఇప్పుడు అల్లుడి దగ్గరికి నువ్వు వెళ్ళి టిఫిన్ వడ్డించలేదనుకో ఏం జరుగుతుంది? సంధ్య టిఫిన్ వడ్డించు అంటాడు. సరే అని సంధ్య అన్నీ వడ్డిస్తుంది. అవును, అదే కదా జరుగుతుంది. ఇదేం కొత్త కాదు కదా. అవునా? అయితే వాళ్ళిద్దరినీ హ్యాపీగా ఉండనివ్వు. నువ్వెప్పుడు ఏడవకు. అమ్మా, నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? మరేం చేయనే పిచ్చి తల్లి. ఈ అమ్మ మాట నీకు అర్థం కావటం లేదు. నువ్వు దూరమైనా కొద్దీ సంధ్య అల్లుడి గారికి మరింత దగ్గరవుతుంది. అలా జరగకూడదు అంటే నువ్వే ఓపిగ్గా నీ భర్తని నీ వైపు తిప్పుకోవాలి. కోరి పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు గొడవ చేస్తే మీ మామయ్య కూడా నిన్నే తప్పు పడతాడు. అందుకని వాళ్ళు చేసే పనులకి గుండె రగిలిపోతున్నా సరే మొహంలో నవ్వు పులుముకోవాలా? అవునమ్మా, నీకిష్టం ఉన్నా లేకపోయినా అదే చెయ్యాలి. అయ్యో అమ్మా, నా బాధ నీకు అర్థం కావడం లేదు. కళ్ళు మూసినా తెరిచినా సంధ్య అయిన భార్య అన్న నిజం గుర్తొచ్చినప్పుడల్లా భరించలేకపోతున్నాను. ఆయన స్పర్శనే కాదు, చూపు కూడా తట్టుకోలేకపోతున్నాను. హ్మ్, మీ అమ్మనే నేను. నీ బాధ నాకు అర్థం కాదని ఎలా అనుకుంటావు? ఈ ఒక్క విషయం తప్ప అల్లుడి గారిలో ఏ లోపం లోటు లేదు. సూర్య స్నేహానికి విలువిచ్చి మీ మామయ్య కంపెనీలో సగం వాటా ఇచ్చాడు. అంటే అల్లుడు గారు ఇప్పుడు కోటీశ్వరుడు, నువ్వు కోటీశ్వరుడి భార్యవి. తిండికి కష్టపడ్డ రోజుల నుండి 3 పూటల పంచభక్ష పరమాన్నాలు తినే స్థాయికొచ్చావు. అది కాపాడుకో. నీ మొండితనంతో మూర్ఖత్వంతో అల్లుడి గారిని దూరం చేసుకుంటే ఏం జరుగుతుంది? అన్నీ నష్టపోతావు. చూడు, మొగుణ్ణి దారికి తెచ్చుకోవాలంటే ఇష్టం ఒకటే కాదు, లౌక్యం కూడా కావాలి. అల్లుడి గారిని ప్రేమతో అర్థం చేసుకుని దగ్గరికి రానివ్వు. అంతకు మించి నీ సమస్యకు పరిష్కారం లేదు. పద, కిందికి వెళ్దాం. రా. వసంత కోకిల జగమంతా గెలుపులా. మొదటి పెళ్ళం మీద అంత మోసున్నప్పుడు నన్నెందుకమ్మా పెళ్లి చేసుకున్నారు? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? నువ్వేమో ఓర్పుతో నేర్పుతో కాపురం చెయ్యాలి అంటావు, మొగుణ్ణి ప్రేమతో లొంగ తీసుకోవాలి అంటావు. కానీ ఆయన మనసులో నేను లేనప్పుడు, నా మీద ఆయనకి ప్రేమ లేనప్పుడు ఎన్ని చేసినా బూడిదలో పోసిన పన్నీరే కదమ్మా. ఆ విషయం ఇప్పుడే కదమ్మా తెలిసింది. ప్రాణాలు కాపాడానన్న ఒకే ఒక విషయం కోసం తన భార్యకి మొదటి భర్త అని తెలిసి కూడా సూర్యాని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు నా తమ్ముడు. అది నా తమ్ముడు మంచితనం అనుకో. మరి సంధ్యకేమైంది?
నీకు పెళ్లి చెయ్యడానికి ముందు ఎంత మంచితనం, ఎంత అమాయకత్వం నటించిందో. నిన్ను సూర్యని కలపడం తన ధ్యేయం, లక్ష్యం అన్నట్లు ఎన్ని కబుర్లు చెప్పిందో. అంతా దాని మాయమ్మా. పెళ్లికి పెద్దగానే ఉంటూ మొత్తం వ్యవహారమే నడిపింది. గద్దలని మొగుని తన్నుకుపోవడానికా, లేకపోతే మీ మీద పెత్తనం చేయడానికా? ఆ సంధ్యని నమ్మి అమ్మలా చూసుకోమని నీ బాధ్యత అప్పగించాను. ఇప్పుడు అదే నీ బతుక్కి సమస్యగా మారిందంటే చిచి, తలుచుకుంటుంటేనే అసహ్యంగా ఉంది. చెప్పండి. ఒక్కొక్కసారి నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. అంతా అయిన తర్వాత ఆలోచిస్తుంటే నా మీద నాకే చిరాగ్గా, గిల్టీగా అనిపిస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నారు? కావేరి మా అత్తయ్య గారు టిఫిన్ తినమని అడిగితే వద్దని వెళ్ళిపోయిన వాడిని నువ్వు అడిగేసరికి వెనక్కొచ్చి తిన్నాను కదా, దాని గురించి. కావేరి గురించి తెలిసి కూడా అనవసరంగా వెనక్కొచ్చాను చూడు. అదెంత పెద్ద మిస్టేకో ఇప్పుడు అర్థమవుతుంది. ఇందులో నా తప్పు కూడా ఉందండి. నేను బ్రతిమలాడకపోయుంటే మీరు వెనక్కి వచ్చేవారే కాదు కదా. కావేరి దీని గురించి నీతో ఏమైనా మాట్లాడిందా? గొడవ ఏమైనా చేసిందా? ఏం లేదండి, వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, అందుకే ఏం అనలేదనుకుంటా. పోన్లే, ఆవిడొచ్చినందుకు ఈ విషయంలో మనకి మంచి జరుగుతుంది. మనం మార్చలేని కావేరిని కనీసం ఆవిడైనా మారిస్తే చాలు. ఓకే సంధ్య, బాయ్. బాయ్. సంబంధం మంచిదంటున్నారు, కట్నం కూడా ప్రాబ్లం కాదంటున్నారు. కానీ అక్కేమంటుందో, ఎలా రియాక్ట్ అవుతుందో. అందరూ చెప్తే అదే ఒప్పుకుంటుంది. నువ్వు అప్సకును మాట్లాపు. అపశకునమని కాదమ్మా, అక్కకి పెళ్ళంటే పాజిటివ్ ఒపీనియన్ లేదు కదా అని. పెళ్లి గురించి మాట్లాడితే జ్యోతి ఏమంటుందోనని నాకు కూడా అనుమానంగానే ఉంది. అమ్మా, నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడతావు? చూడమ్మా, ఇన్నాళ్ళు అంటే దురదృష్టం కొద్దీ వచ్చిన ప్రతి సంబంధం తిరిగిపోవడం వల్ల మీ అక్క అలా అనుకునేది. కానీ ఇప్పుడు అలా అవ్వదు. శాస్త్రి గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా. ఏమైంది? ఆ సైగలేంటి? ఎవరి గురించి పెట్టారు ఈ మీటింగ్? నీ గురించే. నా గురించా? నన్ను చూస్తారేంటి నాన్న, చెప్పండి. ఏం లేదమ్మా, ఉదయం మన ఇంటికి శాస్త్రి గారు వచ్చెళ్ళారు. నీకు మంచి సంబంధం తీసుకొచ్చారు. ఆ అబ్బాయి ఫోటో కూడా చూసామమ్మా. బాగున్నాడు, మంచి కుటుంబం, కట్నం కూడా వద్దన్నారు. నువ్వు కూడా సరే అంటే రేపే పెళ్లి చూపులకి వస్తామని. చాలు. ఇంతకు ముందు కూడా శాస్త్రి తెచ్చిన సంబంధం గురించి ఇలాగే చెప్పారు. ఆఖరికి ఏమైంది? ఈసారి అలా జరగదమ్మా. ప్లీజ్ నాన్న, మీరు శాస్త్రి గారి మాటల కన్నా నా తలరాతని, నా దురదృష్టాన్ని దృష్టిలో పెట్టుకోండి. నీ రాత గీత మారాలనే కదమ్మా మా ప్రయత్నం అంతా. ఇది చాలా మంచి సంబంధమే. ఒక్కడే కొడుకు, పిల్ల బావుంటే చాలు, కట్నం కూడా వద్దన్నారు. అయ్యో అమ్మా, ప్రతి ఒక్కరూ ముందు ఇలానే మాట్లాడతారు. పెళ్లి ముహూర్తాలు పెట్టిన తర్వాత అసలు రంగులు బయట పెడతారు. మన తాహతకు మించి కోరికలు కోరుకుంటారు. వద్దు నాన్న, ఈ పెళ్లి చూపులు నాకొద్దు. ఆ తర్వాత ఎదురు చూపులు, ఆఖరికి నిట్టూర్పులు నా వల్ల కాదు నాన్న. అన్నిసార్లు అన్నీ అలాగే జరగాలని రూల్ లేదమ్మా. నీకున్న అనుమానాలు, భయాలు మాకు కూడా ఉన్నాయి.
అందుకే ఆ బ్రోకర్ శాస్త్రికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడాను. అతనైతే ఏ సమస్య ఉండదని గట్టిగా హామీ ఇచ్చాడు. ఈ ఒక్కసారి నా మాట నమ్మవే తల్లి. నానమ్మ ఇంతకు ముందు కూడా ఇంకా నమ్మకంగా మాట్లాడాడు. ఆ విషయం మర్చిపోయావా? ఒసే పిచ్చి తల్లి, ఎంత పెద్ద సినిమా హీరోకైనా హిట్లు రావాలి అంటే కథ బావుంటేనో కోట్లు ఖర్చు పెడితేనో రాదే, కాలం కూడా కలిసి రావాలి. నీ పెళ్లి విషయంలో కూడా అంతేనమ్మా. ఏమో ఈ సంబంధం కుదురుతుందేమో, ఇంతకు ముందులా కాకుండా అంతా మంచే జరుగుతుందేమో. చూసావా నానమ్మ, నువ్వు కూడా ఏమో ఏమో అంటున్నావే తప్ప ఖచ్చితంగా అవుతుందని చెప్పలేకపోతున్నావు. ప్రతిసారి పెళ్లి చూపులకి గంగిరెద్దులా ముస్తాబవ్వడం, ఏదో ఒక వంక పెట్టి వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేయటం, నాన్నతో కలిసి మీరంతా బాధపడటం, ఆఖరికి అంతా నా కర్మ అనుకుని డిసైడ్ చేయడం. అదేదో ఇప్పుడే అనుకుంటే మీకు ఖర్చు మిగులుతుంది, నాకు కన్నీళ్లు ఆగుతాయి కదా. అది కాదే, వాళ్ళు నీ ఫోటో చూసి బావుందన్నాకే కదా కబురు చేశారు. నువ్వు అలా చిరాకు పడితే ఎలా? చిరాకు పడక నా కలల రాకుమారుడు నా కోసం గుర్రం మీద వస్తున్నాడని ఎగిరిగంతేనా? మేఘాల మీద ఎక్కించి తీసుకెళ్లే మహానుభావుడొస్తాడని గంజి పెట్టిన చీర కట్టుకుని తలలో పువ్వులు పెట్టుకుని తల దించుకుని హాల్లో బొమ్మల కూర్చోనా? పెళ్లి చూపుల పేరుతో ఇన్నాళ్ళు జరిగిన హంగామా ఆర్భాటాలు ఇంకా చాలు. నా దారిన నన్ను వదిలేయండి. ఈ జన్మకి నాకు పెళ్లి వద్దు, పెళ్లి చూపులు వద్దు. అవునమ్మా, నీకొద్దు, నీకేది వద్దు. కానీ నేను గుమ్మం దాటి బయటికెళ్తే ఎదురొచ్చిన ప్రతి ఒక్కడు ఏమంటున్నాడో తెలుసా? నారాయణరావు గారు, మీ పెద్ద కూతురికి పెళ్లి చేయలేదని ఎవడికి తోచిన సలహా వాడిస్తుంటే నేను ఏమని సమాధానం చెప్పనమ్మా? నువ్వే చెప్పు, ఏమని సమాధానం చెప్పను? కూతురు తెచ్చే నెల జీతానికి ఆశపడి పెళ్లిని వాయిదా వేస్తున్నావని కుళ్ళు జోకులు వేసే చవట సన్నాసుల నుంచి తప్పించుకుని నేనెలా తిరగనమ్మా, నేనెలా తిరగను? ఆడపిల్ల పెళ్లి చేయలేని అసమర్థుడనని నేను రోడ్డు మీద వెళ్తుంటే నేను వినలేక నన్ను చూసి నవ్వే వాళ్ళ నోళ్ళని నేను ఎలా మూయించను? ఏదో ఒకరోజు ఈ అవమానాలన్నీ భరించలేక నేనే వసంత కోకిలా జగమంతా గెలుపులా. ఈ రోజు కత్తికాయం దగ్గర చూసావు కదా వాళ్ళిద్దరు వేషాలు. వేషాలు కాదే, వెగుటు పనులు. చిచ్చి, ఇంట్లో మనం ఉన్నామని తెలిసి కూడా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా బ్రతుకుతున్నారే? అలవాటు పడ్డ ప్రాణాలు కదమ్మా, అన్నీ మర్చిపోయి ప్రేమలో మునిగి తేలుతున్నారు. చిచ్చి, మనుషులైన వాళ్ళు నీతి న్యాయం లేకుండా ఇంత నీచంగా బ్రతికే వాళ్ళని మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. మీ మామయ్య ఏమో స్నేహితుడికి మంచి జీవితం ఉండాలి, నువ్వు భారీగా వస్తే భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని నమ్మి ఈ పెళ్లి చేశాడు. కానీ ఈ పెళ్లిని సంధ్యా సూర్య కలిసి పెటాకులు చేస్తున్నారన్న విషయం తెలియడం లేదన్నమాట. ఆ అన్న మాట కాదు, ఉన్న మాటే మనిద్దరం కళ్ళారా చూసిన నిజమే. మావేని అమాయకుణ్ణి చేసి ఎన్ని రోజులు ఇద్దరు వాడుకున్నారు. ఇప్పుడు మా ఆయన్ని పర్మనెంట్ గా తన కంట్రోల్లో ఉంచుకోవడానికి నన్ను పావుగా వాడుకొని పెళ్లి పేరుతో ఆయన్ని కట్టేసుకుంది. నమ్మించి మోసం చేయడంలో ఆవిడ గారిని మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అవునే తల్లి, నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను కానీ కల్లారా ఒక్కొక్కటి చూస్తుంటే వీళ్ళిద్దరి కదా చాలా దూరం పోయిందనిపిస్తుంది. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిందన్నట్టు అడిగేవాళ్ళు లేరు కదా అని ఇద్దరూ రెచ్చిపోతున్నారు. అమ్మా, ఆలస్యం అయితే అయింది కానీ కనీసం ఇప్పటికైనా నాకు తెలిసిన నిజాన్ని డైరెక్ట్ గా నువ్వు కూడా చూసి తరించావుగా. అవునే, ఇక లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి చేసేది? ఫ్రీగా సినిమా చూసినట్టు వాళ్ళ బాగోతాన్ని కళ్ళప్పగించి చూడటమే కదా. కావేరి, మీ అమ్మని తక్కువగా అంచనా వెయ్యకు.
సామర్లకోటలో పుట్టి పెరిగిందాన్ని. ఆ భీమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నాను. ఫ్రీగా వాళ్ళ సినిమా చూడటం కాదు, నీకు చూపిస్తాను. అదేనే, నీ కళ్ళ ముందే ఆ సంధ్య బ్రతుకుని ఎంత అల్లరిపాలు చేస్తానో నువ్వే చూడు. మొత్తానికి జ్యోతికి ఇంకో సంబంధం కుదిరిందన్నమాట. మంచి కుటుంబం అబ్బాయి, ఉద్యోగం కూడా బాగుంది అంటున్నావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంబంధం వదులుకోవద్దు. ఈసారైనా కూతురికి పెళ్లి చేసేయాలని నేను కూడా బలంగా కోరుకుంటున్నాను. కోరుకుంటే సరిపోదు, దానికి తగ్గ ప్రయత్నం కూడా చేయాలి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం కాదు, లోకం తీరు చెప్తున్నాను. పెళ్లి కాని ఆడపిల్ల ఇంట్లో ఉందంటే ఎవ్వడికిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. అందుకే తల తాకట్టు పెట్టైనా సరే గుండెల మీద కుంపటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దించేసుకోవాలి. దించేసుకోవాలంటే కాలం కర్మం కలిసి రావాలి కదా. మంచి సంబంధం వస్తే నేనెందుకు కాదంటాను? మంచి సంబంధం ఏంటి నారాయణ? పిండి కొద్ది రొట్టె అన్నట్టు మన తాహతని బట్టే పెళ్లి సంబంధాలు చూసుకోవాలి. మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే టికెట్ కు 300 రూపాయలు పెట్టాలి. అదే పాత డబ్బా థియేటర్ అనుకో 100 రూపాయలు చాలు. అంటే సినిమా టికెట్లు పెళ్లి కొడుకులు ఒకటే అంటావా? ఒకటి కాక ఇంకేంటి నారాయణ, జేబులో డబ్బును బట్టి సినిమా చూసినట్టు మన ఆస్తిపాస్తులు చూసే సంబంధాలు సెట్ చేసుకోవాలి. అది నిజమేలే. ఎంత కట్నం వద్దన్నా లాంఛనాలు పెళ్లి ఖర్చులు అన్నీ కలిపి తడిసి మోపిడి అవుతున్నాయి. అయినా సరే ఎలాగోలా కానిచ్చేద్దాం అనుకుంటే దాని దురదృష్టము, నా కర్మం, ఒక్క సంబంధం కూడా కుదరట్లేదు. నారాయణ, నేనొక మాట చెప్పనా? బెండకాయ ముదిరిపోయినా నష్టం లేదు, పులుసులో కాకపోయినా పప్పుచారులో వేసుకుంటాం. బ్రహ్మచారి ముదిరినా నష్టం లేదు, ఎందుకంటే మగాడే పుట్టాడు కాబట్టి. గంతకు తగ్గ బొంతలా ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు. కానీ వయసు మీద పడినా కొద్దీ ఆడపిల్లకే సంబంధాలు కుదరవు. మీ జ్యోతికి 30 ఏళ్ళు వచ్చాయి కదా? అప్పుడే ఎక్కడా? నీ కూతురు వయసు నా కూతురు కూడా మొన్న 26 వచ్చాయి. 26 వచ్చిన తర్వాత 30 రావడం ఎంతసేపు నారాయణ? నా కూతురు నీ కూతురు ఒకే ఈడువాలి కదా. నా కూతురికి పెళ్ళై 4 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు దానికి 2 పిల్లలు. మీ జ్యోతికి కూడా పెళ్ళై ఉంటే నువ్వు కూడా తాతవే ఉండేవాడివి కదా. అందరికీ నీలాంటి అదృష్టం ఉండొద్దు. అదృష్టం ఏముంది నా బొంద, ఆలోచన చేసే కొద్దీ అవకాశాలు కూడా చేజారిపోతాయి అని చెప్తున్నాను. నారాయణ, ఈ కాలం ఆడపిల్లలు ఎలా ఉన్నారు మనం రోజు చూస్తూ ఉన్నాం. చేతిలో ఫోన్లు, ఆ ఫోన్లో వచ్చే వీడియోలు, ప్రేమ గీతాలు, విరహ వేదనలు, నానా రకాల చెత్త అంతా అందులోనే ఉంటుంది. వయసులో ఉన్న నీ కూతురికి సకాలంలో పెళ్లి చేయకపోవడం వల్ల కర్మకాలి నీ కూతురు మనసు చెలించిందే అనుకో. ఒకవేళ జరగరానిది ఏదో జరిగిందే అనుకో, కాలు జారి ఏ కడుపు వచ్చిందనుకో. బుద్ధుందా లేదా? ఒక ఫ్రెండ్ గా నా కష్టాలు చెబుతుంటే నా కూతురు గురించి నువ్వు మాట్లాడే పద్ధతి ఇదేనా? అంటే అలా జరుగుతుందేమో అని ముందే హెచ్చరిస్తున్నాను. ఎవరికి కావాలయ్యా నీ బోడి హెచ్చరికలు? నా కూతురు నిప్పయ్యా, నిప్పు. నా కూతుర్ని అందరితో పోల్చి మాట్లాడితే నేను ఊరుకునేదే లేదు. కోపం తెచ్చుకోకు నారాయణ. నీ కూతురికి పెళ్లి ఆలస్యం అవుతుందని ఈ కాలంలో జరుగుతున్న విషయాలే చెప్పాను. అలా చెబితేనైనా నీలో భయం మొదలై కూతురు పెళ్లికి ఇంకా గట్టి ప్రయత్నాలు చేస్తావని అలా అన్నాను. అంతేగాని మన జ్యోతిని తక్కువ చేయాలనో తప్పుగా మాట్లాడాలని మాత్రం కాదు. నారాయణ, ఈసారి వచ్చింది మంచి సంబంధం అంటున్నావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. నారాయణ, అవసరమైతే ఇల్లమ్మైనా సరే పెళ్లి చేయాలి. ఈసారి కలిసినప్పుడు పెళ్లి కుదిరిందన్న శుభవార్త నాతో చెప్పాలి. వస్తాను. మీ ఆయన కనిపించడం లేదంటే ఎక్కడికెళ్ళాడు? ఏమో, నాకేం తెలుసు? దిక్కుమాలిన ఫోను. రోజంతా దీంతోనే సరిపోతుంది నీకు. మొగుడి గురించి అసలు పట్టింపు లేదా? మా ఆయనకి నా మీద ప్రేమ పట్టింపు లేనప్పుడు నాకెందుకుండాలి?
ఈ వన్ సైడ్ లవ్ల వల్ల ఎవ్వరికీ లాభం ఉండదు. మా ఆయన మారాలి. అప్పుడే ఆ మార్పు మాకు పట్టిన పీడని వదిలించి ప్రేమని పంచుతుంది. హాస్పిటల్కి వెళ్తున్నారా? అవునక్క. అత్త రెడీ అయిన విధానం చూస్తుంటే హాస్పిటల్ కి వెళ్తున్నట్టు లేదు. ఏదో ఫంక్షన్ కో పార్టీకో వెళ్తున్నట్టుంది. అత్త, మామయ్యకి తెలియకుండా నువ్వు అలాంటిదేమైనా ప్లాన్ చేసావా? నాకు తెలియకుండా ఎందుకు ప్లాన్ చేస్తుంది? ఎందుకు చేయదు? నువ్వు మరీ అమాయకుడివి మామయ్య. అంటే ఏం లేదు మామయ్య, అత్త నీకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి అలా ప్లాన్ చేసిందేమో అంటున్నాను. సర్ప్రైజ్ ఏం ఉండదు కావేరి. సంధ్య నాతో ఎప్పుడు బయటకు రావాలన్నా ఇంతే అందంగా రెడీ అవుతుంది. నిజం చెప్పాలంటే అందం కట్టే కట్టులోనూ వేసే బట్టలోనూ లేదు, సంధ్య మనసులో ఉంది. అందుకే ఏ చీర కట్టుకున్నా ఆ చీరకే అందం వస్తుంది. అందుకే సంధ్యకి చీర తీయటం చాలా ఈజీ. ఏ కంప్లైంట్ చేయకుండా హ్యాపీగా తీసుకుంటుంది. ఇలాంటి వైఫ్ దొరకడం నిజంగా నా అదృష్టం. ఆ మాట అయితే నేను కూడా ఒప్పుకుంటాను మామయ్య. ఒక నేనేంటి, మా ఆయన కూడా అదే అంటారు. ఎప్పుడు చూసినా సంధ్యలా ఉండాలి, సంధ్యలా మాట్లాడాలి అని చెప్తూనే ఉంటారు. అలా ఉండడం అత్త టాలెంట్. నా వల్ల ఎక్కడవుతుందని చెప్తున్నా వినరు. నిజమే కావేరి, నా సంధ్య టాలెంట్ ఎవరికీ రాదు. షీ సో స్పెషల్. అవును, అత్తకి చాలా స్పెషల్ టాలెంట్ ఉంది. వసంత కోకిల జగమంతా గెలుపులా. ఆటో ఎందుకు? రా, కార్లో డ్రాప్ చేస్తాను. వద్దు సూర్య, నేను ఆటోలోనే వెళ్తాను. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు కదా, వెళ్ళండి. ఇదేమంత ఇంపార్టెంట్ కాదు, కొంచెం లేట్ అయినా పర్లేదు. రా సంధ్య. వద్దండి, నేనేదో ఒకటి బుక్ చేసుకుని వెళ్తాను. అంతగా హెల్ప్ చేయాలనుకుంటే మీ ఫోన్ నుండి క్యాబ్ బుక్ చేయండి. సంధ్య, వెహికల్ ఏది కనెక్ట్ అవ్వటం లేదు. కావాలంటే నువ్వే చూడు. నా మాట విని కారు ఎక్కు. ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు సంధ్య? కావేరి వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారానా? చూడు, మనమేంటో మన స్నేహం ఏంటో మనిద్దరికీ తెలుసు. ఎవరి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. అదీ కాక ప్రెగ్నెంట్గా ఉన్న నువ్వు ఇంత ఎండలో వెయిట్ చేయడం, ఆటోలో ఇంటికి వెళ్ళడం చాలా రిస్క్. ప్లీజ్, నీ కడుపులో ఉన్న బేబీ కోసమైనా కారెక్కు సంధ్య. డాక్టర్ ఏమన్నారు? బేబీ హెల్దీగా ఉంది, అంతా ఓకే అన్నారు. ఓ, అయితే డాక్టర్ అలా పాజిటివ్గా చెప్పేసరికి మీ ఆయనకి పొగరొచ్చిందా? ఎంత అర్జెంట్ ఫోన్ వస్తే మాత్రం నిన్ను ఆటోలో వెళ్ళమని ఎలా చెప్తాడు? అందులో ఏముందండి, ఒంటరిగా వెళ్ళడం నాకు కొత్త ఏం కాదు. ఇవి నాకు తెలియని రూట్స్ కాదు. హలో మేడం, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి సంధ్య. నీ లోపల ఇంకో ప్రాణం ఉంది. ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది. అవుననుకోండి. అసలు నిన్ను కాదు, ఉండు. హలో, ఎక్కడున్నావు? ఏంటి బాస్, టోన్ తేడాగా ఉంది? ఫోన్ కాబట్టి సరిపోయింది. డైరెక్ట్గా వచ్చుంటే హ్యాండిలింగ్ కూడా తేడాగా ఉండేది.
ఏమైంది బాస్? ఎందుకింత కోపం? కోపం కాకపోతే ఏంటి? సంధ్యని ఆటోలో వెళ్ళమని ఎలా చెప్తావు? సంధ్య హెల్త్ కన్నా బిజినెస్ ప్రాఫిట్ ఎక్కువ అయిపోయా నీకు? అంటే బెంగళూరు ప్రాజెక్ట్ గురించి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే నీ ఫస్ట్ ప్రయారిటీ సంధ్య అవ్వాలి. మైండ్ ఇట్. సారీ సార్, ఇంకెప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. సరే, సంధ్యతో మాట్లాడు. ఏమండి, నా పార్ట్నర్ ఎందుకు అలా ఫైర్ అవుతున్నాడు? ఏమైంది సంధ్య? నేను ఆటో బుక్ చేసుకుంటే అది మధ్యలో ఆగిపోయింది. వేరే క్యాబ్ బుక్ చేసుకుందామంటే అది అవ్వలేదు. అందుకే సూర్యని డ్రాప్ చేస్తున్నారు. ఓ, అంటే ఆటో ఆగటం వల్ల ప్రాబ్లం స్టార్ట్ అయిందా? ఈ విషయంలో కొద్దిగా నన్ను సపోర్ట్ చేయి సంధ్య. లేదంటే సూర్య ఆ కోపంతోనే ఆఫీస్కి వస్తాడు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సరేనండి, నేను మాట్లాడతాను. ఓకే సంధ్య, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఆయన మీద ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? సీరియస్ అవ్వక ఆకాష్ చేసిన పనికి సన్మానం చేయమంటావా? నువ్వున్న పరిస్థితుల్లో ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండి నీకు సేవలు చేయాలి. అది మానేసి ఆఫీస్ వర్క్ అంటే ఎలా? నువ్వు ఈరోజు నడి రోడ్డు మీద నిలబడ్డావంటే దానికి కారణం ఎవరు? ఆటో ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. మీ ఆయన్ని సపోర్ట్ చేయకు సంధ్య. ఆకాష్ కారులో డ్రాప్ చేస్తే ఇదంతా జరిగేది కాదు కదా. ఇలా అవుతుందని ఆయనకి మాత్రం ముందే తెలుసా? తెలీదనుకో. మరి ఇంకెందుకండి కోపడటం? ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో మీకు కూడా తెలుసు కదా. అప్పుడప్పుడు ఇలా తెలియక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సర్దుకుపోవాలి తప్ప సమస్యగా చూస్తే ఎలా? నీ ఆలోచన, అర్థం చేసుకునే విధానం, వీటిలో 1% కావేరికి వచ్చినా నా లైఫ్ చాలా బాగుండే సంధ్య. అంతా నా బ్యాడ్ లక్. కావేరి, ఆలోచించింది చాలు కానీ ఈ బాదం పప్పు తిను, బలం వస్తుంది. హై, బాదం పప్పు ఇవి తినాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. నీ దయ వల్ల ఎన్ని రోజులకు అవకాశం వచ్చింది. నా దయ కాదే తల్లి, ఆ దయ్యం ఇంట్లో లేదు కాబట్టి ఇదైనా కుదిరింది. అందుకే మరి కన్ను తల్లి పక్కనుంటే మెట్టనిల్లు కూడా పొట్టినిల్లుగా మారిపోతుందంటారు. ఆ మహాతల్లుంది ఎందుకు? ఎప్పుడు చూసినా నా మొగుడి యావ తప్ప వేరే ధ్యాసే లేదు. దానికెందుకుంటుందే, మాయదారి మొహంది. సునకానికి కనకపు సింహాసనం దొరికినట్టు దరిద్రంలో ఉండేదాన్ని మా తమ్ముడు ఈ ఇంటికి మహారాణి చేశాడు. ఆ విశ్వాసము, మొగుడు అన్న భయం భక్తి లేకుండా మీ మామయ్యనే కీలు బొమ్మను చేసి ఆడిస్తుంది. నీ మొగుడు ముందు తోలు బొమ్మలాటలు ఆడుతుంది మా ఐదారు మొహంది. ఇక్కడ ఆపండి, ఆపండి. ఇక్కడ ఆపమన్నావు ఏంటి సంధ్య? గుమ్మం ముందు ఆపితే అది కావేరి చూస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఓకే. సంధ్య, హా? పనులు తగ్గించి నువ్వు రెస్ట్ తీసుకో. లేదంటే డాక్టర్ని, ఆకాష్ని ఇంటికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. అవసరం లేదండి, నేను రెస్ట్ తీసుకుంటాను. సంధ్య, హా? నువ్వు ఫైల్ మర్చిపోయావు. థ్యాంక్ యూ. సరే సంధ్య, ఓకే కదా? ఓకేనండి, నేను వెళ్తాను. జాగ్రత్త. అదేంటత్తా, మీ ఆయనతో వెళ్ళి
మా ఆయనతో వస్తున్నా? సంధ్యకి అలాంటి పట్టింపులు లేవనుకుంటా కావేరి. అంతేనా అమ్మా? అంటే అత్తకి ఆయనైనా ఈయనైనా ఇద్దరు ఒకటే అంటావా? ఒక్క నిమిషం సంధ్య, డాక్టర్ గారు ఏమన్నారమ్మా? కడుపులో బిడ్డ ఎలా ఉందంట? బాగానే ఉందని చెప్పారు. అవునులే, 2 కళ్ళల్లో పెట్టి చూసుకోవడానికి ఎంచక్క ఇద్దరు మొగాళ్ళున్నప్పుడు తల్లి బిడ్డకి ఏ కష్టం ఉండదు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈరోజు జరిగింది అదే కదా. మా ఇద్దరిని వద్దని ఆకాశతో హాస్పిటల్కి వెళ్ళావు. వచ్చేటప్పుడు మా అల్లుడితో వచ్చావు. ఒకరు కాకపోతే ఒకరు నీకు తోడుగా ఉంటున్నారు కదా అని చెప్తున్నాను. వసంత కోకిల జగమంతా గెలుపులా. అయితే అవనివ్వు. కనీసం అరుపులతోనైనా నా ఆవేశం చల్లారుతుందేమో. ఆవేశం అగ్గి లాంటిది, బూడిద చేస్తుంది కానీ ఏది చల్లార్చదు. సంధ్య నేను డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత మీరేమైనా అన్నారా? మేమేమంటాం అల్లుడు గారు? ఏమనకుండా సంధ్య ఎందుకు ఏడుస్తుంది? ఇది మరీ బాగుంది. ఆవిడ గారు ఏడిస్తే కారణం మేమెందుకు అవుతాం? మీరే అవుతారు. ఎందుకంటే పెళ్ళైన రోజు నుండి నీ వల్ల ఇంట్లో సంతోషం దూరం అయింది, సమస్యలు మొదలయ్యాయి. అవును మరి, పెళ్లి తర్వాతే నాకు ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. ఇవన్నీ ముందే పసిగట్టుంటే నా బతుక్కి మీ స్వేచ్ఛకి ఏ సమస్య వచ్చేది కాదు. చాలా ఆపు. మా మధ్య స్నేహాన్ని అర్థం చేసుకోవడం రాదు కానీ నిందలు వేయటం, మనుషుల్ని బాధ పెట్టడం మాత్రం బాగా వచ్చు నీకు. అందుకే నీ మంచి కోసం సంధ్య ఏం చేసినా అది తప్పుగానే కనిపిస్తుంది. అబ్బో మంచి, ఆ మంచి మీకు తప్ప నాకేమీ కనిపించటం లేదు. మనసు పవిత్రంగా ఉంటే చుట్టూ మంచే కనిపిస్తుంది. ఆలోచనల్లో అనుమానం నిండిపోయిన నీకు ఎప్పటికీ ఏది అర్థం కాదు. నీ బతుక్కే సంతోషం ఉండదు. చూసావా అమ్మా, నీ ముందే ఎన్నని మాటలు అంటున్నారు. అల్లుడు గారు, సంధ్య మీరు స్నేహితులే అవ్వచ్చు, కానీ భార్య ముందు పరాయి ఆడదాని గురించి గొప్పలు చెప్పడం, కట్టుకున్న దాన్ని తక్కువ చేయడం చాలా తప్పు. తప్పు నాది కాదు, మీది. పిల్లి మెడలో గంట తగిలిచ్చినట్టు చిన్న పిల్ల అని చెప్తూ మీ కూతురు చేసే పనులు గమనించకపోవడం, సరిదిద్దకపోవడం తల్లిగా మీదే తప్పు. కడుపుతో ఉన్న సంధ్యకి సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ఏడిపించడం ఇంకా పెద్ద తప్పు. అల్లుడు గారు, మేమేమీ అనలేదని చెప్తున్నా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కావాలంటే సంధ్య ముందే తేలుస్తాను. చూడండి, నిజంగా తను కంప్లైంట్ చేసే మనిషే అయితే మీ గురించి ఎన్నో చెప్పేది. ఈ పాటికి మీ కూతురు మీ ఇంట్లో ఉండేది. అంటే నన్ను వదిలేస్తారా? అమ్మా చూసావా, ఆవిడ కోసం నన్ను వదిలేస్తారంట. అల్లుడు గారు, నా ముందే నా కూతురుతో ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. దయచేసి నోటిని అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకోవాల్సింది నా నోటిని కాదు, మీ కూతుర్ని. ఇంకా మీరు మీ అమ్మాయినే సపోర్ట్ చేస్తున్నారంటే ఇద్దరికి ఎంత జ్ఞానం ఉందో చాలా బాగా అర్థమవుతుంది. తల్లిగా బుద్ధి చెప్పాల్సింది పోయి వెనకేసుకొస్తున్నారా? అవునులే, మీరు మీ ఆలోచనలు కరెక్ట్గా ఉండుంటే మీ కూతురు ఎప్పుడో బాగుపడేది. ఇదిగో, నన్నేమైనా అనండి, పడతాను. కానీ మా అమ్మనేమైనా అంటే మాత్రం బాగోదు. అంటాను, నా ఇష్టం వచ్చింది అంటాను. ఏం చేస్తావు? లేనిది ఉన్నట్టుగా ఊహించుకునే మీలాంటి పిశాచులతో ఎంత మాట్లాడినా టైం వేస్ట్. సంధ్య, ఏంటి మమ్మల్ని పిశాచాలు అంటావా? మహామయ్య, ఏమైంది కావేరి? ఎందుకు ఏడుస్తున్నావు? రోజు నన్ను తిడుతుంది సరిపోనట్టు ఈ రోజు మా అమ్మని కూడా తిట్టారు మామయ్య. మేము ఇంట్లో పిశాచుల వంట, సంధ్యత కోసం నన్ను వదిలేస్తారంట. నోర్మై, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. నేనేమన్నాను, నువ్వేం చెప్తున్నావు? నువ్వన్నదే కదా బాబు అమ్మాయి చెప్తుంది. అత్తయ్య, మీరు కూడా ఇలా మాట్లాడటం అస్సలు బాగోలేదు. ఏంటి బాబు నువ్వు చెప్పేది?
కూతురు కాపురం గురించి తల్లిగా నేనేం మాట్లాడకూడదా? నాకు ఆ మాత్రం అధికారం హక్కు లేవా? చూడు తమ్ముడు, నీ ప్రాణ స్నేహితుడు ఎలా మాట్లాడుతున్నాడో. చాలా మంచివాడు, ఉత్తముడు, కావేరితో పెళ్లి చేస్తే ఏ కష్టం లేకుండా బ్రతుకుతాడు అని చెప్పావు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. ఆకాష్, వీళ్ళిద్దరూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఏం చేసినా తప్పుగా అర్థం చేసుకొని ఎంత నీచంగా మాట్లాడుతున్నారో తెలుసా? అసలు ఏం జరిగిందంటే, వద్దు సూర్య, నాకేం చెప్పొద్దు. నేనేం వినను. సమస్య ఏదైనా సరే, మీ వల్ల మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి అది అర్థం చేసుకోండి. పద సంధ్య. అమ్మా, మా ఆయన నిన్ను నన్ను కలిపి అంత మాటన్నా మావయ్య ఏంటే అసలు కోపడకుండా అలా వెళ్ళిపోయాడు? ఓసి పిచ్చి మొహమా, మీ మామ ఇప్పుడు ధర్మ సంకటంలో పడ్డాడు. ప్రాణ స్నేహితుణ్ణి మన ముందు తిట్టలేడు, అలాగని మనకు సపోర్ట్ చేసి అతనికి శత్రు కాలేడు. అందుకే అలా వెళ్ళిపోయాడు. అంటే మావయ్యకి మా ఆయన మీద కోపం వచ్చిందా? వచ్చింది, కాని బయటపడకుండా దాచుకున్నాడు. ఆ కోపాన్ని బయటకు తీసి సంధ్య మీదకు సంధించాలి. అదే మనకు కావాల్సింది, దానికి జరగాల్సింది. ఏంటి సంధ్య ఇది? ఈ ఇంట్లో ఒక్కరోజు ప్రశాంతంగా ఉంది అంటే వెంటనే పెద్ద గొడవ అవుతుంది. అందరి మైండ్ డిస్టర్బ్ అవుతోంది. ఈరోజు సూర్య మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు. కారణం ఏదైనా కానీ అక్కని అలా అనడం చాలా తప్పు. చిన్నప్పటి నుంచి మా అక్క మీద నేనే కోపడలేదు. అసలు మా మధ్య కోపం అన్న మాటే లేదు. కావేరి మీద కోపంతో కంట్రోల్ లేకుండా అలా మాట్లాడారేమోనండి. కోపం అయితే మాత్రం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడా? సూర్య గురించి మా అక్కకి ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? ఈరోజు ఆ ఇంప్రెషన్ అంతా పోయింది. కన్న తల్లిగా కూతురు కాపురం గురించి అక్క ఎంత టెన్షన్ పడుతుందో, ఎంత బాధపడుతుందో నువ్వే ఆలోచించు. అర్థమవుతుందండి. సంధ్య, మా అక్క వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిస్తుంది అనుకుంటే అక్క ముందే గొడవ పడుతున్నారు. ఏవండి, ఈ గొడవలన్నీ సూర్య కోపం, కావేరి అర్థం చేసుకోలేని తనం వల్లే అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఆ దేవుడు కూడా పరాయివాడే అవుతాడని మీకు కూడా తెలుసు కదా. సూర్య, కావేరి ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే తప్ప ఈ గొడవలు ఆగవండి. వీళ్ళ గొడవలో వదిన గారు ఏం చేయలేరు. నువ్వు, నేను, అక్క మన ముగ్గురు ఉండి కూడా వాళ్ళిద్దరినీ కలపలేకపోతున్నాం చూడు సంధ్య. సూర్య కూడా ఇదివరకులా లేడు సంధ్య. చాలా మారిపోయాడు. చిన్న చిన్న విషయాలకే కోపడుతున్నాడు. కావేరి అంటే నాకెంత ఇష్టమో తెలిసి కూడా తన మీద చిరాకు పడుతున్నాడు. మా అక్క చిన్నప్పటి నుంచి నన్ను ఎంత ప్రేమగా చూసిందో తెలుసా? ఎప్పుడు నోరు తెరిచి ఏది అడగలేదు. నేను సిటీలో బాగా సెటిల్ అయ్యానని తెలిసి కూడా సాయం కూడా ఆశించలేదు. కావేరికి, సూర్యకి పెళ్లి చేస్తే ఇద్దరు లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుందనుకున్నాను కానీ ఇలా రోజుకో ప్రాబ్లం అవుతుందని మాత్రం ఊహించలేదు. మా అక్కని, కావేరిని ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనుకున్నాను. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ వల్లే వాళ్ళు బాధపడుతుంటే చూడ్డానికే చాలా కష్టంగా ఉంది సంధ్య. సంధ్య, సూర్యకి నేనేం చెప్పినా వింటాడు అనుకున్నాను. ఏదైనా సలహా ఇస్తే నేనేదో కావేరికి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాడే తప్ప సమస్యని అర్థం చేసుకోవట్లేదు. సో వాడికి నువ్వే చెప్పు సంధ్య. సూర్యలో మార్పు వస్తేనే గాని ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. వాళ్ళిద్దరి సమస్య వల్ల మళ్ళీ ఈ ఇంట్లో ఎవరూ సఫర్ అవ్వడానికి వీల్లేదు. ఎలా చెప్తావో నీ ఇష్టం. సరేనండి, నేను మాట్లాడతాను. వసంత కోకిల జగమంతా గెలుపులా
ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదంట. అలా అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉన్న రోజునే మీ ఇద్దరిని బయటికి పంపిస్తాడంట. అప్పటి వరకు సంధ్యని సూర్య ఎలా అయితే ఫ్రెండ్లా చూస్తున్నాడో నువ్వు కూడా అలాగే భావించి అర్థం చేసుకోవాలి. ఏడ్చినట్టే ఉంది. నా మొగుడు మామయ్య పెళ్ళం వెనక తిరుగుతున్నంత కాలం మా కాపురం ఎక్కడ బాగుపడుతుంది? ఆ మహాతల్లి అడ్డుగా ఉన్నంత కాలం నేను నా మొగుడు ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? నిన్ను నీ కాన్ఫిడెన్స్ ని చూసి మామయ్యని ఎలాగైనా ఒప్పిస్తావని ఆ దొంగ మొహం దానికి దూరంగా వెళ్ళిపోవచ్చని ఎంత ఆశగా ఎదురు చూసానో తెలుసా? ఆఖరికి నువ్వు వెళ్ళి సాధించిందేంటి? కనీసం నేనైనా వెళ్ళుంటే ఏదో ఒకటి తేల్చుకొని వచ్చేదాన్ని. తేల్చడం కాదే, నీ కాపురాన్ని గంగలో ముంచుకునేదానివి. ఎన్నిసార్లు చెప్పినా నీ ఆవేశం నీదే తప్ప వేరే ఏదీ అర్థం కాదా? సంధ్య నీ మొగుడికి మొదటి పెళ్ళామని తెలిసి ఈ ఇంట్లో ఉండడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావని చెప్పినందుకే తను ఇలా మాట్లాడాడు. అలాంటిది సంధ్యకి సూర్యకి మధ్య ఉన్న ప్రేమాయణం గురించి, నట్టింట్లో నడుపుతున్న సరసాల గురించి చెప్తే ఏమవుతుందో తెలుసా? నీ మీద బాధ్యత కోపంగాను, నా మీద గౌరవం అసహ్యంగాను మారుతుంది. మనకు పూర్తిగా వ్యతిరేకమైపోతాడు. ఫ్రెండ్షిప్ కోసం, పెళ్ళాం కోసం మనల్ని దూరం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదే. అయితే వేరు కాపురం అన్న ఆలోచన వదులుకోవాల్సిందేనా? చచ్చేంత వరకు నా మొగుడు సంధ్య సరసలాడుకుంటూ ఉంటే చూసి ఏడవలసిందేనా? నీ మొగుడు నీ మాట వినడం లేదు, నా తమ్ముడు నా మాటకి విలువివ్వడం లేదు. అదంతా కాదమ్మా. నా కాపురాన్ని నిలబెడతానని మాటిచ్చిందానివి. ఇప్పుడేం చేస్తావో చెప్పు. కావేరి, ఇక మన పద్ధతి పథకాలు మార్చాల్సింది. ఇన్ని రోజులు ఒకెత్తు, ఇక నుండి ఒకెత్తు. కూతురు జీవితం కోసం ఒక తల్లి ఎంత దూరమైనా వెళ్తుందని నేను నిరూపిస్తాను. ఏమండి, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏమైంది? మా అక్కకి కావేరికి వేరే కాపురం పెట్టాలనుందంట. ఇప్పుడే వచ్చి మాట్లాడి వెళ్ళింది. మీరేమన్నారు? అదంతా కుదరదు, వాళ్ళిద్దరూ మాతోని కలిసుంటారని గట్టిగా చెప్పాను. అలా ఎందుకన్నారు? వాళ్ళని అడిగిన దానిలో తప్పేం లేదనిపిస్తుందండి. ఏంటి సంధ్య, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? చూడండి, సూర్య నా మొదటి భర్త అన్న విషయం కావేరికి తెలిసే పెళ్లి జరిగింది అని మనం అనుకున్నాం. కానీ ఆ విషయం ఈ మధ్యనే కావేరికి తెలిసింది. భర్త మొదటి భార్యతో కలిసుండడం ఏ ఆడదానికైనా ఇబ్బందిగానే ఉంటుంది. అదే సరిపోనట్టు సూర్య తెలుసో తెలియకో ప్రతి దానికి నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా, నాతో పోల్చుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది కావేరికి నచ్చడం లేదు. ఈ గొడవలన్నీ ఉండకూడదని వేరు కాపురం పెట్టాలనుకుంటుందేమో. అది కాదు సంధ్య, పెళ్ళై ఎన్ని రోజులైనా ఇప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోవటం లేదు. మనం ఉన్నాం కాబట్టి ఏ గొడవ వచ్చినా సర్ది చెప్తున్నాం. అదే ఎవరూ లేకపోతే ఆ గొడవ లాగవు కదా. మీరు నానానికి ఒకవైపే ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతున్నవి మన కోసమే, మరీ ముఖ్యంగా నా వల్ల. వాళ్ళిద్దరూ మనకి దూరంగా ఉంటే ఆలోచనల్లో కూడా మన పేరు రాకపోవచ్చు. వాళ్ళ మధ్య గొడవలు తగ్గిపోవచ్చు. కొన్ని రోజుల్లో తీర్థయాత్రలు పూర్తి చేసుకుని సూర్య అమ్మ నాన్న వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకంటూ ఒక కుటుంబం ఉంటుంది. కావేరి ప్రపంచం మారుతుంది. ఏమంటారు? ఏమో సంధ్య, నువ్వు అసలు ఇలా మాట్లాడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కతో వ్యతిరేకించడాన్ని సపోర్ట్ చేస్తావనుకున్నాను. నేనెవ్వరినీ సపోర్ట్ చేయడం లేదు, ఎవ్వరినీ వ్యతిరేకించడం లేదు. సూర్య కావేరీల జీవితం గురించే మాట్లాడుతున్నాను. సూర్యకి ఇష్టం లేకపోయినా మనం ఈ పెళ్లి చేశాం. పెళ్ళైనప్పటి నుండి తనేం చెప్పినా కావేరి అపార్థం చేసుకుంటుందన్న భావనలో ఉన్నాడు. కావేరి
సూర్య తన మీద ప్రేమే చూపించడం లేదు, ఎప్పుడు కోపంతోనే ఉంటున్నాడు అనుకుంటుంది. ఇందులో నిజాలు మనకి తెలుసు. వాళ్ళకు కూడా తెలియాలంటే మనకి దూరంగా ఉండడమే మంచిదండి. ఓకే సంధ్య, కావేరి అభిప్రాయం తెలిసింది కాబట్టి ఒకసారి సూర్యతో కూడా మాట్లాడతాను. అవసరం లేదండి. పెళ్ళైన కొత్తలో చిన్న చిన్న గొడవలు అవుతున్నప్పుడే సూర్య వేరుగా వెళ్తాము అన్నారు. అది మీకు గుర్తుందా? గుర్తుంది. అప్పుడు నా మాట కోసమే ఆగిపోయాడు. ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాడో లేదో తెలియదు కదా. అందుకే అతనితో ఒకసారి మాట్లాడి చూస్తాను. సరే, మాట్లాడండి. సూర్యతో రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడండి. తన ఒపీనియన్ ఏదైనా సరే ఓపెన్గా చెప్పమనండి. అలాగే. థ్యాంక్స్ సంధ్య. ఎందుకు? ఇది చాలా సెన్సిటివ్ విషయం కదా. ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక టెన్షన్లో, కన్ఫ్యూజన్లో ఉన్నాను. నువ్వేమో చాలా క్లియర్గా ఏం చేయాలో చెప్పావు. నేను చెప్పడం గొప్ప కాదు. ఒక ఫ్రెండ్ లైఫ్ కోసం, మేనకోడలి ఫ్యూచర్ కోసం ఇంత కేర్ తీసుకుంటున్నా మీరు గొప్ప. ఓ షిట్, మర్చిపోయాను. ఏంటండి? ఇదిగో. ఏంటది? ప్యూర్ కాశ్మీరీ కుంకుమ పువ్వు. ఎక్కడిది? నీకోసమే తెప్పించాను. రేపటి నుంచి పాలలో కలుపుకొని తాగు. పుట్టబోయే బిడ్డ ఎర్రటి కాశ్మీరీ యాపిల్లా ఉంటాడు. యాపిల్, మ్యాంగో ఎందుకండి? మీ రంగు, మీ రూపం ఉంటే చాలు. అయితే ఇది ఖచ్చితంగా పాలలో తాగాల్సిందే. ఎందుకంటే మా అమ్మ కూడా అలానే చేసిందంట. అని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారులే. నీకెందుకు అవన్నీ? నిజం చెప్పినప్పుడు ఫాలో అవ్వాలి. లాజిక్కులు అడగకూడదు. ఓకే కాశ్మీరీ యాపిల్ గారు. సార్, విషయం ఏంటంటే మీ అందరినీ ఎండి గారు మీటింగ్కి రమ్మంటున్నారు. వర్క్ చేసుకునే టైంలో మీటింగ్ ఏంటి దానయ్యా? ఈవినింగ్ పెట్టుకోవచ్చు కదా. ఓకే సార్. ఆగు. ఎక్కడికి? ఎండి గారికి మీరు ఏం చెప్పమన్నారో అదే చెప్పొస్తాను. అంత అవసరం లేదులే, మేమే వస్తున్నాం, పద. వీడికి కొవ్వు బాగా పెరిగిపోతుంది సరిత గారు. పదండి వెళ్దాం. పద. శ్వేత, ఈ మీటింగ్ క్వాలిటీ రిపోర్ట్ కోసం అనుకుంటాను. నేను వెళ్ళి ఆ ఫైల్ తీసుకొస్తాను. ఎండి సార్ అడిగితే చెప్పు. ఫైల్ ఎక్కడుంది జ్యోతి? స్టోర్ రూమ్లో ఎక్కడో ఉండుంటుంది. చెక్ చేసి తీసుకొస్తాను. సరే, తొందరగా రా. అమ్మయ్యా, మొత్తానికి ఫైల్ దొరికింది. మిస్ అయిందేమోనని చాలా టెన్షన్ పడ్డాను.